హాయ్ హలో వెల్కమ్ టు ప్రతిభ ఎఫ్ఎం. మనం ఇప్పుడైతే ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. సినిమా ఎడిటింగ్కి కూడా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ ఎవరిది అంటే అడాబ్ వాళ్ళది. సో ఈ సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి అడాబ్ ప్రీమియర్ ప్రో. ఈ సాఫ్ట్వేర్ నార్మల్గా అడాబ్ వెబ్సైట్లో ఉంటుంది. మనం దీన్ని పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా 1 ఇయర్కి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా మనకు వీలు కాకుంటే నార్మల్గా నెట్లో క్రాక్డ్ వర్షన్స్ దొరుకుతాయి. సో అట్లా కూడా మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. 80% పీపుల్ అయితే క్రాక్డ్ వర్షన్స్ యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకు వైరస్ వస్తాయి సిస్టమ్స్కి క్రాక్డ్ వర్షన్స్ యూజ్ చేయడం వల్ల. ఇంకొకటి ఏంటంటే మనకు ఫుల్ ఫ్యూచర్స్తోనైతే ఉండదు ఇది. సో దానికోసం అయితే మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో పర్చేజ్ చేయలేనంత బడ్జెట్ మన దగ్గర లేనప్పుడు క్రాక్డ్ వర్షన్స్ నెట్లో దొరుకుతాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్రీమియర్ ప్రోలో మనం ఒక వీడియోని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకోనికి ఎన్ని మెథడ్స్ ఉంటాయి, సో దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ప్రీమియర్ ప్రోని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బార్లో సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయాలన్నమాట. నేనైతే అడాబ్ ప్రీమియర్ ప్రో 2021ని యూజ్ చేస్తున్నాను. ఏ వర్షన్ అయినా కూడా, ఏ ఇయర్ అయినా కూడా మనకు నార్మల్గా ఓపెన్ అవుతుంది. మనకు ఇయర్ ఒకటే ప్రాబ్లం ఉంటుంది తప్ప, కానీ అందులో ఉన్న ఫీచర్స్ సెట్టింగ్స్ అనేది సేమ్ ఉంటాయి. సో మనం ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా ఎడిట్ చేయాలంటే ముందుగా మనం ఒక ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోవాలన్నమాట. ప్రాజెక్ట్లో మళ్ళీ సీక్వెన్స్ని క్రియేట్ చేసుకోవాలి అన్నమాట. సో మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాజెక్ట్ని అయితే సేవ్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక నార్మల్గా కొన్ని బేసిక్ సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ మీరు నేమ్, అంటే ఈ ప్రాజెక్ట్కి మీరు ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ మనమైతే ఒక ప్రోగ్రామ్ కాబట్టి నేను ఒక పేరు మీద తీసుకుంటున్నాను. మీరు ఏదైనా మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. నేనైతే అజిత ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వర్క్ చేయాల్సింది మనకు ఐడెంటిటీ కోసం. అంటే ఈ వీడియోలో మనం ఈ ప్రాజెక్ట్లో ఉంటాయని ఐడెంటిటీ కోసం మనకు ఒక నేమ్ అన్నది ఇచ్చుకోవాలి. ఇక్కడ మీకు లొకేషన్ అని కనబడుతుంది కదా, ఈ లొకేషన్ ఏంటంటే మనకు ఎప్పుడన్నా కరెంట్ పోయినా కూడా, లేకపోతే 2 నిమిషాలకు ఒకసారి మనం ఏదన్నా ప్రాజెక్ట్లో మాడిఫై చేసినప్పుడు సేవ్ అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ ప్రాజెక్టు ఇందులో సేవ్ అవుతుంది అన్నమాట. సో దానికోసం ఈ పాత్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకు సి యూజర్ హోమ్ డెస్క్టాప్ అడాబ్ ప్రీమియర్ ప్రోలో మనకు ఏం ప్రాజెక్ట్లో తీసుకున్న తర్వాత ఫైల్లో చేంజెస్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. సో దానికోసమని ఇది లొకేషన్, అంటే ఎక్కడ సేవ్ కావాలన్న లొకేషన్ మాత్రం ఇక్కడ మనం ఇవ్వాలి. మన ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు, లేదంటే నార్మల్గా డిఫాల్ట్గా ఉంటుంది, దాన్ని అలాగే డిఫాల్ట్గా వదిలేయండి, పర్లేదు. ఇక్కడ మీరు ఇంకా మనం ఏం సెట్టింగ్స్ చేయనవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ మనం నేమ్ ఇచ్చేసుకున్న తర్వాత, ఇది ఇచ్చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఓకే బటన్ పైన ప్రెస్ చేయాలి. ఓకే బటన్ పైన ప్రెస్ చేసిన తర్వాత మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది ప్రాజెక్ట్ ఓపెన్ కానికి. ప్రీమియర్ ప్రో ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అన్నది ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మనం ఒక వీడియోని మాత్రం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫైల్ మీదకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది కదా, ఈ ఇంపోర్ట్తోనైనా మనం వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఇంపోర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి. అంటే మనం ఏ వీడియోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని మనం ప్రీమియర్ ప్రోలోకి తీసుకోవాలి. సో ఆ వీడియో ఎక్కడుందో మనం ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి, ఈ ఫోల్డర్లో ఈ వీడియో ఉంది అని మనకు ఐడియా ఉంటే మనం అది ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఈ వీడియో ఇక్కడ ఉంది, దీన్ని మాత్రం నేను తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ మనకు మీడియా బ్రౌజర్ అన్నమాట. ఇది మనకి ఏ ఎలిమెంట్ కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నుండి మనం దీన్ని డ్రాగ్ చేసుకోవాలి, ఇందులోకి ఈ టైం లైన్లోకి డ్రాగ్ చేసుకోవాలి. ఈ టైం లైన్లోకి డ్రాగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్రివ్యూ అంటే డిస్ప్లే, మనం దేని మీద అయితే ఉన్నామో దాని మీద మనకు కనబడుతుంది అన్నమాట. సో కనబడిన తర్వాత ఇలా మనకు మూవ్ చేసుకోవాలి, వెనుకకు బ్యాక్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు వీడియో ట్రాక్, ఆడియో ట్రాక్ రెండు ఉంటాయి. ఇక్కడ మనకి ఇది వీడియో ట్రాక్ అన్నమాట, ఇది కిందిది ఆడియో ట్రాక్ అనమాట. ఈ రెండు ఎప్పుడు మెర్జ్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఎప్పుడు మెర్జ్ అయి ఉండాలి. ఒక మెర్జ్ అయి లేకపోయింది అనుకో మనకి ఎట్లా ఉంటుంది అంటే అది లిప్సింక్ పోద్ది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇతను మాట్లాడుతుంటే ఆ లిప్సింక్ రాదు, వేరే వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకునే విధానం ఇది. మనకి ఎట్లా ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ తీసుకొని ఇలా మనకు ఇంపోర్ట్ చేసుకునేది. సో మనకు వద్దు అనుకున్నప్పుడు ఇది సెలెక్ట్ అవుతుంది, ఇట్లా వైట్లో ఉంటుంది. ఇది వద్దు అనుకున్నప్పుడు మనం డిలీట్ వస్తాలి, డిలీట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి కూడా దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇక్కడ ఉంచుకున్న
పర్లేదు. సో ఇంకొక మెథడ్ ఏంటంటే మనకు షార్ట్ కట్ కంట్రోల్ ఐ ఒత్తాలన్నమాట. కంట్రోల్ ఐ ఒత్తిందంటే మనకు నార్మల్గా మన డెస్క్టాప్ ఓపెన్ అయింది, అంటే మన పీసీ ఓపెన్ అయింది అన్నమాట. మన ఫైల్స్ ఎక్కడున్నాయో అక్కడ మళ్ళీ మనం ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళి దిస్ పీసీలోకి పోయి మళ్ళీ మనం ఏ ఫోల్డర్లో వాళ్ళది, అంటే మనం ఏదైతే తీసుకుందాం అనుకున్నామో అది ఏ ఫోల్డర్లో ఉందో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేయడంతోనే ఇక్కడ మనం డ్రాగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది సెకండ్ మెథడ్. ఇప్పుడు ఇంకా థర్డ్ మెథడ్ని చూద్దాం మనం. థర్డ్ మెథడ్ ఏంటంటే కొద్దిగా ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ మనకు ఇట్లా ఓపెన్ అయిన తర్వాత నార్మల్గా ఇక్కడ కింద మనకు ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇట్లా చేయడంతోనే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ వచ్చిన తర్వాత మనం ఇట్లా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లా కూడా తీసుకొని దీన్ని డ్రాగ్ చేయాలి. మౌస్ పైన లెఫ్ట్ దాన్ని గట్టిగా క్లిక్ చేసి ఇలా మనం ప్రీమియర్ ప్రోలోకి డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేసి ఇలా వదిలేయాలి. వదిలేస్తాను మనకు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఒకటి మనకి ఇట్లా ఏంటంటే ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇంకొకటి కంట్రోల్ ఐతోని చేసుకోవచ్చు, ఇంకొకటి మనం డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా కొన్ని మెథడ్స్ యూజ్ చేసి మనం ప్రీమియర్ ప్రోలోకి ఒక వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఒక వీడియోని ఎలా కట్ చేయాలి, ట్రిమ్ చేయాలి, ఆ వీడియోకి ఇంకో వీడియో ఎలా యాడ్ చేయాలి, దానికి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, ఒక వీడియోకి ఆడియో ఎలా సింక్ చేయాలి, ఇంకా మనం పూర్తిగా ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వల్ల ఎలాంటి వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు, ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి షార్ట్స్ని కూడా ఎలా క్రియేట్ చేయాలి అన్నది మనం ముందు అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.